నేటి పునీతులు వ్యాకులమాత పండుగ. నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించితిని. ఆదివారం, సెప్టెంబర్ 15, 2024. మొదటి పఠనం యెషయా గ్రంథము 50వ అధ్యాయం 5-9 వచనాలు. ప్రభువైన దేవుడు నాకు బోధ చేయు శక్తిని అనుగ్రహించెను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుచుటకుగాను అతడు నాకు సంభాషణ శక్తిని దయచేసెను. ప్రభువు ప్రత్యుదయమును నన్ను ప్రబోధించి నేను శిష్యునివలె అతని బోధను ఆలించునట్లు చేసెను. ప్రభువైన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను. నేను అతనికి అడ్డు చెప్పలేదు, అతని మాట పెడచెవిని పెట్టలేదు. నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించితిని. వారు నా గడ్డపు వెండ్రుకలను లాగివేయుచుండగా నేనూరకుంటిని. నా మొగము మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేనేమియు చేయనైతిని? ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనుగాన వారు కలిగించు అవమానములు నన్ను బాధింపజాలవు. నేను నా మొగమును చెక్కుముకి రాయివలె గట్టిచేసికొంటిని. నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియును. నేను నిర్దోషినని సమర్థించి చెప్పువాడు నా ప్రక్కనేయున్నాడు. నా మీద ఎవడైనా నేరము మోపదలచినచో అతడు నేనును కలసి న్యాయస్థానమునకు పోయెదము. నా ప్రత్యర్థి తన అభియోగమును రుజువు చేయునుగాక. ప్రభువైన దేవుడు నాకు తోడ్పడును. నేను దోషినని నిరూపింపగల వాడెవడు? నా ప్రత్యర్థులు చిమటలు కొట్టిన పెట్టవలె క్షీణింతురు. ఇది ప్రభువు వాక్కు. క్రియలు లేని విశ్వాసము నిర్జీవమే. రెండవ పఠనం పునీత యాకోబు వ్రాసిన లేఖ 2వ అధ్యాయం 14-18 వచనాలు. నా సోదరులారా, ఏ వ్యక్తి అయినను నాకు విశ్వాసము ఉన్నది అని చెప్పుకొనినచో అతని చేతలు దానిని నిరూపింపకున్న ఎడల దాని వలన ప్రయోజనమేమి? ఆ విశ్వాసము అతని రక్షింపగలదా? కూడుగుడ్డల కొరకు ఏ సోదరుడైనా లేక సోదరి అయిన అలమటించుచున్నచో వారి జీవితావసరములను తీర్చక దేవుడు మిమ్ము దీవించుగాక. చల్లగా జీవించుచు హాయిగా భుజింపుడు అని మీలో ఎవడైనా పలికిన ఎడల ప్రయోజనమేమి? కనుక దానిని అనుసరించి పనులనర్చబడనిచో క్రియలు లేని విశ్వాసము నిర్జీవమే. కాని నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి అని ఎవరైనా పలికినచో దీనికి సమాధానము ఇది: క్రియలు లేకుండా నీ విశ్వాసము ఎట్లుండగలదో నాకు తెలియజెప్పుము. నా విశ్వాసము ఎట్టిదో నా క్రియల ద్వారా నేను నీకు ప్రదర్శింతును. ఇది ప్రభువు వాక్కు.